నేషనల్ హైవే 44, దీన్ని మనం బెంగళూరు హైవే అని కూడా పిలుస్తాము. భారత్మాల పరియోజన పథకం ద్వారా డిజిటల్ హైవేగా మారబోతున్న హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే గురించి మాట్లాడుకోవాలంటే మొదటగా చెప్పుకోవాల్సింది ORR, ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ ఒకప్పుడు హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్ తీసుకొస్తామని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బల్ల గుద్ది చెప్పినప్పుడు అసలు మనకు ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు, దాని వల్ల ఉపయోగం ఏంటి, అసలు ఇది ఇప్పట్లో అయ్యేలా కనిపించట్లేదు, అసలు ఔటర్ రింగ్ రోడ్ అనేది హైదరాబాద్ కు వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్న వాళ్ళందరికీ ఒక్కసారిగా గట్టి షాక్ ఇచ్చింది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. 2008లో ఔటర్ రింగ్ రోడ్డు మొట్టమొదటిని చూస్తున్నాం. ఇక ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినట్లుగానే రాబోయే 340 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు వల్ల మరియు ఔటర్ రింగ్ రోడ్డు నుండి రీజనల్ రింగ్ రోడ్డు వరకు HMDA పరిధిగా ప్రకటించడం వల్ల ఇన్వెస్టర్లు కూడా ముందు చూపుతో ఇప్పటికే ఈ హైవేలో పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. ఇక శంషాబాద్ నుండి జడ్చర్ల వరకు ఏమేం డెవలప్మెంట్స్ జరిగాయి అనే విషయానికి వస్తే ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న శంషాబాద్ లో